అందరికీ నమస్తే. నేను మీ గౌర బీరప్ప, తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ అధికార ప్రతినిధిని. ప్రస్తుతం దేశంలో ఓట్ చోరీ, సర్ ఈ రెండు వివాదాల మీద, ఈ రెండు అంశాల మీద రెండు రాజకీయ పక్షాల మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుందో రకంగా చెప్పాలంటే. అసలు సర్ అంటే ఏమిటి? సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది భారత రాజ్యాంగం 324 అధికరణం ప్రకారము ఎలక్షన్ కమిషన్కు ఆ అధికారాలు కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 21 ఆఫ్ 3 ప్రకారము ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ ఓటర్ లిస్ట్ ఏదైతుందో దీన్ని సవరించేటటువంటి అధికారము ఎవరి అనుమతి లేకుండానే తనంతట తానుగా ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఒక టెక్నికల్ వర్క్. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, ఈ ఎలక్షన్ కమిషన్ని ఒకటి చేసి చూపి ఏదో ఓటర్ లిస్టుల్లో తప్పులు జరుగుతున్నాయి, అవసరం అనుకున్న వాళ్ళని అంటే మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని తొలగిస్తున్నారు, మిగతా వాళ్ళని కలుపుతున్నారు, ఈ ఓటర్ల జాబితా అనేది తప్పుల తడకగా ఉన్నదనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే భారతదేశంలో 1951 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10 సార్లు ఈ సర్ని నిర్వహించడం జరిగింది. 1952, తర్వాత 54, 55, 60లో 4 సార్లు నెహ్రూ ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో ఒకసారి, తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ హయాంలో 3 సార్లు, రాజీవ్ గాంధీ హయాంలో, తర్వాత పివి నరసింహారావు హయాంలో, చివరిసారిగా 2004లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రాథమిక విధి ఏంటంటే ఓటర్ జాబితాని నిర్వహించడం. దీనికోసం బిఎల్ఓలు వర్క్ చేస్తుంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. ప్రస్తుతము దేశంలో 1,30,00,000 మంది బిఎల్ఓలు దీని మీద పనిచేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే, ఎవరైతే ఓటర్ లిస్టులో పేరున్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారా, పోయారా, మైగ్రేట్ అయ్యారా, ఇవన్నిటిని కన్ఫర్మేషన్ చేసుకునేందుకు చేసేది. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఉంటే డిలీట్ చేస్తారు, ఒకవేళ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళని యాడ్ చేస్తారు, ఒకవేళ 2 చోట్ల ఉన్న వాళ్ళని ఒక చోట కట్ చేస్తారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఓటర్ల సవరణ అనేది నిష్పక్షపాతంగా జరగాలి, ప్రజాస్వామ్యం అనేది పరడవిల్లాలి, అంటే ఈ జాబితా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకొక అంశం ఏమిటి అంటే, భారతదేశానికి పక్క దేశాల నుంచి ముబ్బడిగా వలస వచ్చి ఈ దేశంలో సెటిల్ అయి ఇక్కడ ఆధార్ కార్డులు పొంది దొంగచాటంగా ఓటర్ లిస్టులో పేరెక్కించుకొని వాళ్ళు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం వల్ల భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పశ్చిమ బెంగాల్లో మనం చూస్తున్నాము. మనం ఈ ఎస్ఐఆర్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు తప్పుల దారిన దొంగచాటుగా తెచ్చుకున్నటువంటి వందలాది మంది భారతదేశ సరిహద్దులు దాటిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఇది భారతదేశానికి ఎంతో మంచిది. కాబట్టి దీన్ని రాజకీయం చేయకుండా అన్ని పక్షాలు కూడా ఎలక్షన్ కమిషన్కు సపోర్ట్ చేసి ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని రెక్టిఫై చేస్తూ పూర్తి సమాచారంతో ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేయవచ్చు. పలానా చోట అన్యాయం జరిగింది, పలానా చోట అక్రమంగా ఎక్కిరు, పలానా చోట అక్రమంగా తీసేశారని పూర్తి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్కు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.